2015 నుంచి బీఆర్ఎస్ సర్కార్ కారుణ్య నియామకాలు నిలిపివేసిందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబంలో రాజకీయంగా చనిపోయిన వారికి కారుణ్య నియామకాలు ఇచ్చారని చెప్పారు. ఏడాదిలో 57,000 ఉద్యోగాలు ఇచ్చి చూపించామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. నెల రోజుల్లో గ్రూప్ 2, 3 నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు మీ అందరికి కూడా మొట్టమొదటిసారి మీ జీవితంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది. ఈరోజు మీకు అందరికీ ఒక మరపురాని తీపి జ్ఞాపకంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ ఉద్యోగ నియామకాలు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించిన నియామకాలు. ఈ నియామకాలలో అత్యధిక 500 పైగా నియామకాలు కారుణ్య నియామకాలు. గత పాలకులు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు, మా దరిదాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు శాసనసభ్యులను సమన్వయపరుచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఒక 6 నెలల్లో సంవత్సరంలోనో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే ఉద్యోగం వస్తే సరే, ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతో వచ్చారు. సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాదు నగర వీధుల్లో తిరుగుతుంటే 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా ఒక సంబరాన్ని వాళ్ళు ఆస్వాదించే విధంగా వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా నిలబడాలి. ఏ నియామకం కూడా యథాలాపంగా మీ ఇంటికి కాల్ లెటర్ పంపలే. మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీ కుటుంబ సభ్యుల మధ్యలో మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి నక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగాను లేకపోతే రవీంద్ర భారతిలో మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చినాం. 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో కావచ్చు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రాన్నైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను సూటిగా సవాలు విసురుతున్నా. 10 నెలల్లో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కింద ఒకరిని ఎమ్మెల్సీగా, ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగినారు. కానీ సంవత్సరాల కొద్దీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మీరు చేసిన ఉంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కానీ, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ పిల్లలకు మీరు నిర్మించి ఉంటే ఇవన్నీ కూడా నాకు అవకాశమే రాకపోవు కదా. ఈ 59,000 ఉద్యోగ నియామక పత్రాలు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ నియామక పత్రాలు నేను ఇవ్వాల్సిన పరిస్థితే రాకపోతుండే కదా. మీ కుటుంబంలో నియమించుకున్న కారుణ్య నియామకాలు అదే కారుణ్యము ఈ పిల్లల మీద చూపించుంటే 500 కుటుంబాలకి ఇవాళ రవీంద్ర భారతిలో నేను కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా. ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 563 గ్రూప్ 1 పోస్టులు ఎన్నడూ ఇవ్వలే. ఇవాళ మన ప్రభుత్వం 30 రోజుల్లో 563 మంది గ్రూప్ 1 పోస్టులను మనం నియమించుకోబోతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనం ఫలితాలు ఇచ్చినాం. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. విత్ ఇన్ డేస్లో 2,000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపితే దాదాపుగా 2,000 పైచిలకు ఉద్యోగాలు నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 30-40 రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం. ఉద్యోగాలు 2-2.5 వేలు ఉండొచ్చు, కానీ 10 లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ వాళ్ళు ఊరు నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి
ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 57,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినందుకు వాళ్ళు ఉంటారా కోపంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎందుకు ఈరోజు 922 కుటుంబాలు వచ్చినాయి. మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా? ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా? నా మీద కోపం ఉంటుందా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చే పరిస్థితి కల్పించామన్నారు సీఎం రేవంత్. తనకు పాలనపై పట్టు రాలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ మంత్రినైనా తొలగిస్తేనే పాలనపై పట్టు వచ్చినట్లా అని ప్రశ్నించారు. సచివాలయానికి రోజు రాకుంటే పాలనపై పట్టొచ్చినట్లా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటల రాజేందర్ ఓ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట? తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే, నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు. కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట? పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టు వచ్చిందట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా నాకు మాత్రం పట్టు రాలేదు అంటారు. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా? మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది. ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చిన వెంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా? నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు.